వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ మనమే క్రియేట్ చేసుకుంటాం. సొల్యూషన్ పక్కనే ఉంటుంది. దాన్ని గమనించమండి. ఒక నెల రోజుల నుంచి ఒకే పిచ్చి పట్టిపోతుందండి. ఒక 15-20 చీరలు జాకెట్ కట్ చేయలేదు. ఎక్కడికైనా వెళ్దామంటే బీరువా అంతా కెలికితే సరైన చీర దొరకదు. సరే ఉన్న చీరలు కట్టుకుందామంటే బ్లౌజ్ కుట్టుండదు, ఫాల్స్ కుట్టుండదు. ఆ జాకెట్ లేకుండా చీర ఏం వేసుకుంటామండి. సరేనా అలా అలా ఇంకేది కాదు, ఏదో ఒకటి చేయాల్సింది. ఏంటంటే కరోనా టైంలో 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళే అలవాటు చాలా తప్పిపోయింది. తర్వాత అడపా బయటకు వెళ్ళటం, ఏదో బీరువాలో ఉన్నాయి అవి తిరిగేసుకోవడం. ఇలా ఎప్పుడంతా తిట్టుకుంటా అండి. ఏంటి ఇంట్లో ఉండి ఒక జాకెట్ కుట్టుకోలేకపోతున్నా, లేకపోతే టైలర్కి ఇచ్చినా కుట్టిస్తాడు, ఏంటి ఇలా అయిపోయింది మన బతుకు అనేసి ఇసుకండి. మొన్నటి వరకు మా చిన్న అమ్మాయి డెలివరీ ముందు ఒక టెన్షన్, డెలివరీ అయినాక బుడ్డోడు, ఆ తర్వాత ఏదో అండి ఫ్యామిలీలో ఆ పనులు ఈ పనులు మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం. ఏంటంటే అన్ని పనులు మనమే చేయాలి అని తలకెత్తుకోవడం ఒకటి. తర్వాత వచ్చేసి వాళ్ళకిస్తే మోసం చేస్తాడేమో, వీళ్ళకిస్తే మోసం, ఇదొక అపనమ్మకం అండి. గబుక్కున ఏదో టైలర్కి ఇస్తే గబుక్కని కుట్టిచ్చేస్తాడండి. ఒక 4 రోజులు టైం తీసుకుని ఏదో 4 బ్లౌజులు ఇచ్చేసాం అనుకోండి, కరెక్ట్గా బాడీ మెషర్ తీస్తారు. లేదంటే మనకి కరెక్ట్గా ఉన్నది బ్లౌజ్ ఇస్తే కుడతారు. మంచి టైలర్లే ఉన్నారు. అడిగాను మొన్న, ఒక ధైర్యం చేసేసి ఒక టైలర్ని అడిగేశాను. అడిగితే అన్నాడండి, లైనింగ్ మీరు ఇస్తే 450, లైనింగ్ నేను వేస్తే 500 సాదా బ్లౌజ్ అన్నాడండి. మామూలు లైనింగ్ లేకుండా బ్లౌజ్ కుడితే అంట 250 అంట. అరే మనకు టైలరింగ్ వచ్చు, ఆయనకేంటి డబ్బులు ఇచ్చేది అనేసి ఒకవైపు అండి పిసినారుతనం. 600 ఇప్పుడు మనం మెడకి ఏమైనా పైపింగ్ వేయమన్నాం అనుకోండి, చీర కలరు చీరకి జాకెట్కి మ్యాచ్ అయ్యేలాగా, ఇప్పుడు చీర ఇది పింక్ అనుకోండి, ఈ బ్లౌజ్కి ఏదో పింక్ది పైపింగ్ వేస్తున్నారు మెడకి, దానికి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అంట. అంటే లైనింగ్ ఆయన వేసినంది, ఆ పైపింగ్ వేసినందుకు 600 తీసుకుంటున్నాడండి. అప్పుడు 10 జాకెట్లు కుట్టిస్తే 6000. ఏమో మంచి చీరలు 2 వస్తాయి, ఏదో 3000 పెట్టి ఒక చీర తీసుకున్న 2-3 చీరలు వచ్చేస్తాయి అనేసి అదొక పిసినారుతనం అండి. సరే ఇచ్చేద్దాంలేండి, మనం కుట్టలేము ఇవన్నీ. కొంచెం లైనింగ్ బ్లౌజులు అంటే, సిల్క్ బ్లౌజులు అంటే కొంచెం కష్టం అండి. దానికి నేనేం చేశాను, సరే మనం ఇచ్చేస్తామండి. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం రేటు తక్కువగా ఉన్నది ఏమన్నా రేటు తక్కువగా ఉన్న లైనింగ్ వేసేస్తాడేమో వలవలగా, తర్వాత అది మళ్ళీ పాడైపోతుంది అదని ఒక ఫీలింగ్ అండి. తర్వాత ఏం చేశాను, సరే మనం వెళ్దాం అనేసి 10 రోజుల నుంచి అండి ఏదో ఇంట్లో పని చేసుకుని ఆ గ్రైండర్లో వేసుకుని అవి తెప్పలు పడి బయటికి వెళ్దామంటే వర్షం అండి. సరే ఎవరినైనా తోడు లేకుండా నేను బయటికి వెళ్ళాలంటే నాకు చచ్చేంత భయం. ఏం భయం ఉండదండి నాకు, ఒకే ఒక భయం, దొంగోడంటేను. దయ్యం అంటే భయం ఉండదు, దొంగోడంటే భయం అండి. అవతల పాము అంటే భయం. ఆ 2 భయాలు నాకు ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళలేకపోతున్నాను, టైలర్కి ఇవ్వలేకపోతున్నాను. లైనింగ్ నేను కుట్టుకోవాలంటే లైనింగ్ తెచ్చుకోవాలండి. ఇప్పుడు బయట మా మా దగ్గర లోకల్లో చిన్న షాపులు ఉంటాయి. లైనింగ్ మరి పల్చగా, ఇది చూడండి వెడల్పు తక్కువగా బాగాలేదు, చాలటం లేదు. నేను ఒకసారి కొన్ని చూశాను, వెడల్పు చాలా తక్కువగా ఉంది. పెద్ద బ్లౌజులు కుట్టేటప్పుడు మనకి వెడల్పు చాలట్లేదండి. సరే అనేసి కొంచెం టీ నగరాలో వెళ్ళి మంచి షాపులో కొంచెం వర్త్గా ఉండేది 2x1 2x2 అలాంటివి ఏదో దొరుకుతాయండి కొంచెం కాస్ట్లీగా. మేము అలాంటివి ఏమైనా కొందామనేసి అనుకుంటున్నా. రోజు అండి వర్షం, ఇలాగే వెళ్ళలేకపోతుందండి. ఏంటో నిన్న అలమర సదిరి ఒక సంచి కవర్ అండి. ఇప్పుడు కవరు అసలు ఈ కరోనా వచ్చిన కాడ నుంచి ఎక్కడ ఏది ఉందో కూడా గమనించడం లేదండి. ఏదో కొనిపెట్టేసాను. కొన్ని లైనింగ్లు ఉన్నాయి, కొన్ని వచ్చి పెట్టుబడి ముక్కలు ఉన్నాయి. చూస్తే ఒక 20 బ్లౌజ్ ముక్కలు ఉన్నాయండి. అంటే నా దగ్గర ఉన్న జాకెట్లకి దగ్గర మ్యాచింగ్ అయిపోతున్నాయి. సరే ఈ అబ్బాయి గుంజుతాడో లేదో, ఇగో దీనికి ఇది మ్యాచ్ అయ్యేలాగా ఉంది, ఈ వాటర్ వాష్ చేసేసి ఇచ్చేద్దాం అనేసి కొన్ని సెలెక్ట్ చేస్తున్నానండి. చూసారా ఈ బ్లౌజు, ఈ లైనింగ్ తెచ్చుకోలేక నేను నెల రోజుల నుంచి టెన్షన్ అయిపోను. నా పని నేను చేసుకోలేకపోతున్నాను, అసంతృప్తి అండి. ఏంటో నా కోసం నాకు టైం లేదు. అలా ఇలా తీరా చూస్తే ఒక 20 లైనింగ్ ముక్కలు, జాకెట్ ముక్కలు అవి నా దగ్గరే ఉన్నాయి.
చాలా వరకు అండి 5, 6 వరకే సెట్ అయిపోతున్నాయి. సరే అవనియండి, కొంచెం కొంచెం సింపుల్గా. ముందు ఒక 4 జాకెట్లు టైలర్కి ఇద్దాం. ఇస్తే ముందు లైనింగ్, మంచి లైనింగ్ మనం వచ్చి జాకెట్ ముక్కలండి, పెట్టుబడి ముక్కలు ఉంటాయి కదా, మీటర్ ముక్కలు, ఇది బాగా వాటర్ వాష్ చేసుకుని ఇస్త్రీ చేసి ఇచ్చామనుకోండి శుభ్రంగా కుడతాడు. వాళ్ళు వేసారనుకోండి తక్కువ రేటు ఇస్తారు, జాకెట్ వలవలగా ఉంటుందండి. సరే అండి, ఈ ముక్కలు చాలా వరకు కలిసి వచ్చినాయి నాకు. ఫాల్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు ఎందుకు కొన్నానో నాకే తెలియదు. ఈ కలర్ చీర నా దగ్గర ఉన్న గుర్తే లేదు. ఏదో అండి కొని పెట్టేస్తూ ఉంటాను. తీరా చూస్తే కట్టలండి. అసలు ఎప్పుడు కొన్నానో ఎందుకు కొన్నానో, ఇది ఏ చీర మీద కూడా నాకు అర్థం అవటం లేదు. ఒక 30-40 జాకెట్లు ఉన్నాయి. ఫస్ట్ టైలర్ అబ్బాయిని, అంటే నేను ఎప్పుడు టైలర్కి ఇవ్వలేదండి, ఇప్పటివరకు నేను టైలర్ దగ్గర కుట్టించుకున్నది లేదు. పెళ్ళి కాకముందు నుంచి టైలరింగ్ తెలిసి కుడతా ఉంటాయి. ఇప్పుడు ఏంటో కుట్టడం లేజీగా ఉందండి, టైము చాలట్లేదు. ఏంటో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఇదివరకు అంత ఇంట్రెస్ట్ లేదు. కుట్టాలా అనుకున్నాను. ఇదిగోండి జాకెట్ ముక్కలు అన్నీ ఉన్నాయి. ఇదండి, ఇది అన్నిటికన్నా తలనొప్పి అండి. అసలు దీన్ని చూస్తే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఇది ఏదో పట్టు చీర మీద జాకెట్ అండి. నేను మా చిన్నమ్మాయి పెళ్ళప్పుడు ఈ జాకెట్ కుట్టుకోకుండానే పెళ్ళి ముగిచ్చేసా. ఏం చేశారండి, మిడిల్లో ఇచ్చేసాడు. నెక్ బాగా హైట్ మిడిల్లో ఇచ్చేసి నెక్ వచ్చి బాగా పైకి పెట్టేశాడు. ఇది చీరలోనే వచ్చేసిందండి వర్క్ అంతా. ఇంత హైట్గా నెక్ పెట్టుకుని చిన్న నెక్ పెడితే ఇది ఏం లేదండి. సరే వీ నెక్ పెట్టుకున్నామంటే నాకు అలవాట్లేదు. ఏదో వర్క్ అది బాగానే చేసాడు. ఇది కుడదామంటే తలనొప్పి అండి, ఏం చేయాలో తెలియదు. ఇంత చిన్న నెక్ పెట్టుకుంటే బాగోదండి. బాగా పైకి ఇచ్చేసాడు. ఒకసారి కొంచెం పైకి ఇచ్చాడా అంటే అది లేదు, కిందకి ఇచ్చాడు. ఇంత లెంత్ పెట్టుకున్నాం అనుకో, ఇది మరీ బుడ్డ నెక్ అవుద్దండి. అదొక తలనొప్పి అంటే అండి. ఇది చూసారా, ఇది వచ్చి హ్యాండ్ మిడిల్లో వస్తుందండి, కరెక్ట్గా హ్యాండ్ మిడిల్లో వస్తుంది. ఇదేమైంది, ఇది వచ్చేసి ఒక సైడ్కి వచ్చేస్తాను. ఇప్పుడు నేను గమనం లేదా చూడ, ఇది సెంటర్కి ఉంది కదండి, ఒక హ్యాండ్కి సెంటర్కి ఉంది వర్క్, ఒక హ్యాండ్కి సైడ్కి ఉంది. దీన్ని అడ్జస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి కొంచెం ముక్కని కట్ చేసి ఇటు యాడ్ చేసి, దీని ఒక పెద్ద తలనొప్పి అండి. చూసి 4-5 ఏళ్ళు అయింది. చాలా 2-3 పెళ్ళిళ్ళకి వేరే బ్లౌజ్ వేసుకున్న చీర కట్టేసాను. సరే కుట్టించి అబ్బాయికి ఇచ్చామనుకోండి, ఆ తిప్పలేదు, అబ్బాయి పడతాడు, ఒక 500 ఇచ్చేసామంటే దీన్ని ఒక లైన్ చేసేస్తాడు. దీన్ని ఒక సెట్లు చెప్పేసుకున్నానండి, నేను కుట్టకూడదు, మా అబ్బాయికి ఇచ్చేస్తే ఆ తిప్పలేవు, ఆయనే పడతాడనేసి. ఇది మాత్రం గ్యారంటీగా టైలర్కి ఇవ్వాలి. ఈ బార్డరు ఎక్కువైపోద్దండి కింద. అది బార్డర్ ఫుల్గా పెట్టాడు అనుకోండి, నెక్ మరీ పైకి ఉంటుంది. అప్పుడు ఈ బార్డర్ని కట్ చేసేసి ఆయనే పడతాడు లేండి, పెద్ద టైలర్ అయినా. ఇక ఈ బార్డర్ లేకుండా ఏదో చేయాలండి. కొంచెం కిందకు వచ్చేలా ఉంది, వీ నెక్ పెట్టాలా, అలాగే ఉందండి, పైకి ఉందండి నెక్. ఇక తలనొప్పులండి. ఈ పెట్టుబడి ముక్కలు ఒక 20-30 వరకు ఉన్నాయండి ముక్కలు. దాంట్లో ఒక 10 వరకు జాకెట్లకి నాకు మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు కూడా ఇలా పెట్టుబడి ముక్కలు అవి ఉంటాయండి, ఇలా జాకెట్ టైలర్కి ఇచ్చేప్పుడు శుభ్రంగా నీళ్ళలో కాసేపు నానబెట్టి చక్కగా ఇచ్చారనుకోండి, జాకెట్ కొత్తగా ఉంటుంది. మీరు 600 పెట్టి కుట్టించుకున్నప్పుడు జాకెట్ బాగా నిలబడుతుందండి. మీరు అదే అబ్బాయికి ఇచ్చే లైనింగ్ నువ్వు వేసేయంటే ఏం చేస్తాడండి, ఏదో తక్కువ రేటు తీసేస్తాడు. 2-3 వాషులకి లోపల లైనింగ్ వచ్చి వలవలగా ఈడిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇచ్చిన స్టిచ్చింగ్ ఛార్జ్ ఇచ్చింది వేస్ట్ అండి. 50 రూపాయలు మనకి అబ్బాయి వేసినందుకు 50 రూపాయలు తీసుకుంటున్నాడు, మనమే ఇస్తే 50 రూపాయలు తగ్గిస్తున్నాడు. దాని బదులు మనం చక్కగా ఇంకో 10-15 రూపాయలు ఇచ్చి జాకెట్ ముక్కలు, ఇలా పెట్టుబడి ముక్కలు ఉంటాయండి, మీటర్ ముక్కలు ఉంటాయి, అవి తీసుకున్నా అంటే కొంచెం థిక్గా ఉంటుంది జాకెట్, చక్కగా నిలబడుతుంది, అందంగా ఉంటుందండి. ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది. మీరు ఇలాగా ఇళ్ళల్లో ఉన్న ముక్కలు ఏమన్నా పెట్టుబడి ముక్కలు ఉంటే లైనింగ్కి ఇచ్చేసుకోండి. మీరు వాష్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు వాష్ చేస్తానంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇదిగోండి, ఏ చీర మీద ఏమో నాకు తెలియదు. ఒకసారి బీరువా తిరిగేసి ఈ మధ్య కొంచెం ఒళ్ళు ఒకటి తగ్గిందండి. ఒళ్ళు తగ్గడం వల్ల బ్లౌజ్ సైజు కూడా అన్ని బ్లౌజులు లూజ్గా ఉన్నాయి. ఏంటి చిక్కిపోయావా, ఒళ్ళు బాగాలేదని చాలామంది అడిగారు ఆ మధ్య.
సరే అండి. కొంచెం కొంచెం బాడీ మెషర్ ఇచ్చి 4, 5 బ్లౌజులు కుట్టిస్తా. చిన్నగా ఉండే ఏమన్నా నేను ట్రై చేద్దాము ఏదన్నా అనుకుని ఈరోజు ఈ బ్లౌజ్ ఏమన్నా కుడదామా అనుకున్నాను. నెక్స్ట్ వచ్చి విజయవాడకి వెళ్ళే పని ఉందండి. అక్కడ నుంచి వేరే గుడి ఫంక్షన్ ఏదో 5, 6 చీరలు, 10 బ్లౌజులు ఉన్నాయి. ఒక మినిమం మనండి మొత్తం ఒకసారి మింగేసి నవలేయాలనుకోకూడదండి. మనకి ఏది అవసరమో దాన్ని మాత్రం ముందు టైలర్ దగ్గర తీసుకుపోయి ఇచ్చేసామనుకోండి, సగం టెన్షన్ వదిలిపోతుందండి. అన్నీ మనమే కుట్టేయాలి, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారంటే మనం చేసి చావలేము, మనసు కష్టం. అంత డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం అంటే అండి, మరి మనం కుట్టినా అంత టైం అవుతుంది కదండి, మనకు కూడా బోల్ టైం వేస్ట్ అవుతుంది. కొన్ని ప్రాబ్లంలు ఇదిగోండి. ఈ జాకెట్ పెద్ద తలనొప్పి నాకు. దీన్ని అబ్బాయికి ఇచ్చేసనుకోండి తలనొప్పి వదిలిపోతుంది. ఏదైనా ఒక ఒక ఫంక్షన్కి ఏదో అటెండ్ చేసేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఈ జాకెట్లు ముక్కలు ఏదో మొన్న కట్ చేసి పెట్టాను. తీసుకెళ్ళిపోయి ఆయనకి ఇచ్చేసి ఆయనకి చెప్పేసి అనుకోండి, జాకెట్కి పైపింగ్ వేసేదానితో సహా 600 అంటున్నాడు కదా, ముందు ఒక 5 ఇస్తానండి. 5 ఇచ్చి ఒక 3000 ఆయనకి ఇచ్చి ఒక దండం పెట్టి కొంచెం బాగా కుట్టానైనా ఇంకా ఉన్నాయి జాకెట్లు తీసుకొస్తానని ఇదండి కుప్పపోసి పెట్టాను. ఒక 20, 30 జాకెట్లు ఉన్నాయి. ఒకటి క్లియర్ చేసుకోవాలండి. ఏది ఒకసారి అవుతుంది అనుకోకూడదండి. ఏదో మనకి ముఖ్యమైనది ఏదో 4 జాకెట్లు కుట్టించుకున్నాము, ఫంక్షన్ ఇది అయిపోయిందా, నెక్స్ట్ మంత్ అండి. ఈరోజే అన్నీ నవలి మింగేయాలంటే మనకి టెన్షన్ అండి, చేసి చావలేము. ఆరాటం ఎక్కువ. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏదో మనసులో ఉన్న మాట మీతో షేర్ చేస్తాను.